వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చేసే నదీ స్నానం, శ్రీమన్నారాయణునికి పూజ, ఈ నెలలో చేసే దానం కోటి క్రతువుల ఫలితాలని ఇస్తుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగానదితో సమానమట. ఈ మాసంలో నదీ స్నానం సర్వ పాపాలను హరిస్తుంది. ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి స్నానమాచరిస్తారు. ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు. సూర్యుడి ఆరాధనలో ముఖ్యమైన ఘట్టము సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడము. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం అంటే ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించడం. ఆయన్ను భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వాదం కోసం వేడుకునే పవిత్ర ఆచారం. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి కోసం రాగి పాత్రను మాత్రమే తీసుకోవాలండి. రాగి పాత్ర నిండా జలంతో నింపాలి. తరువాత పసుపు, కుంకుమ, ఎర్రని అక్షితలు వేయాలి. సూర్యుడికి ఎరుపు అంటే ఇష్టము అని చెప్తారు. తర్వాత ఎర్రని పుష్పాలు కూడా ఆ రాగి చెంబులో పెట్టాలి. రాగి చెంబుతో మాత్రమే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యోదయం సమయంలోనే చక్కగా తలస్నానం చేసి అలా మోకాళ్ళ మీద కూర్చోవాలండి. నిలుచొని కనుక మనం నీళ్లు పోస్తే ఆ నీళ్లు మన పాదాలకు తాకుతాయి కనుక మనం అలా మోకాళ్ళపై కూర్చొని ఆ అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చే నీళ్లు భూమిపై పడకుండా వేరే ఒక పళ్ళెం కానీ లేదా మొక్కల్లో అయినా పోయొచ్చు. కానీ నేరుగా భూమి మీద మాత్రము ఆ అర్ఘ్యం ఇచ్చే నీళ్లు పడకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక బీజమంత్రం కానీ లేదా నామాలు కానీ స్మరించుకుంటూ ఇస్తే మంచిది. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత సూర్యదేవునికి చక్కగా నమస్కరించుకొని తర్వాత అర్ఘ్యం ఇచ్చే నీటిని తలపైన చిలకరించుకోవాలి. తర్వాత అర్ఘ్యం ఇచ్చే నీటిని మనము మొక్కల్లో వేయాలండి. సింకుల్లో గట్రా పోయకుండా మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక స్పష్టత పెరుగుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది, విజయం అదృష్టం తెస్తుంది, కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది, శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది, హృదయనాళ వ్యవస్థ బలోపేతమవుతుంది, ఆందోళన, నిరాశ వంటి భావాలు తగ్గి మానసిక శ్రేయస్సు కలుగుతుంది, వ్యక్తిగత పురోగతి ఉంటుంది. మనకి ప్రతిరోజు కుదరకపోవచ్చండి అర్ఘ్యం సమర్పించడానికి. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలైనా సరే తప్పకుండా అర్ఘ్యం సమర్పిద్దాం సూర్యనారాయణమూర్తికి. ఆ సూర్య భగవానుడు మన కోసం ఎంతో చేస్తున్నారు. మనము ఒక చెంబుడు నీళ్లను మాత్రం సమర్పిద్దాం. ఇక అర్ఘ్యం అన్నీ అయిన తర్వాత మాఘమాసంలో ఆదిత్య హృదయం కూడా చదువు. వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.